సో రవికృష్ణ, మీకు యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ట్రాన్సిషన్ కదా ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్. సో ఈ ట్రాన్సిషన్ ఫేస్లో గెటింగ్ ద రోల్స్, లేదంటే మీకు అంటే చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ మీకు అడుగుతూ ఉంటారు, లేదు ఫ్రెండ్ క్యారెక్టర్ అని, బ్రదర్ క్యారెక్టర్ అని. సో వాటికి నో చెప్పుకుంటూ ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక అంటే మీకు ఎలివేట్ అయ్యే, లేదంటే మీ కెరీర్కి పనికొచ్చే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు టఫ్ మీకు, అది టఫ్ జాబ్ అది? 100% సార్. అంటే ఫినాన్షియల్గా సస్టైన్ అవుతూ, నిజం చెప్పాలి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఫినాన్షియల్గా సస్టైన్ అవుతూ ప్లస్ మళ్ళీ మనకి నచ్చిన క్యారెక్టర్స్ చేయటం అనేది పెద్ద టాస్క్. దానికోసం కొన్ని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అది క్యారెక్టర్ నచ్చక వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్, ఇట్ టేక్స్ టైం. నాకు ఎర్లీ స్టేజెస్లో విరూపాక్ష దొరికింది. దాని తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో నేను కొన్ని ఉన్నాను అని కొంచెం తెలిసింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వస్తుంది, దాంట్లో నేను చూస్ చేసుకుని వెళ్తున్నాను. ఓకే. సో బట్